నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, రిజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మలో చేస్తున్నాను అండి. మనం ఇప్పుడు ఈ సమ్మర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే లాస్ట్ టైం సమ్మర్ కంటే ఈసారి చాలా వేడి తీవ్రత అనేది బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ సమ్మర్ అయితే మాత్రం చాలా వేడిగా ఉంటుంది. సో వడదెబ్బ తగిలే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకు ఈసారి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా పిల్లలు, ఏజ్డ్ పీపుల్ అంటే చిన్నపిల్లలు, ఇంకోటి మెయిన్గా పెద్దవాళ్ళు, వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈసారి సమ్మర్ ఎంత డేంజర్ అంటే టెంపరేచర్స్ మోర్ దెన్ 40కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దానివల్ల వడదెబ్బ తగిలి ప్రాణాలే కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. సో మనకి వడదెబ్బ సిమ్టమ్స్ కూడా మనం తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే అసలు వడదెబ్బ ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఇవి కూడా తెలుసుకోవాలి. అసలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఏంటంటే పిల్లలు జాగ్రత్త అండి. పిల్లలు ఏంటంటే ఈ సమ్మర్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే స్విమ్మింగ్ పూల్స్కి వెళ్ళడం, చెరువులో ఈతలు కొట్టడం, ఇలాంటివన్నీ చేసి నేను రోజుకో న్యూస్ చదువుతున్నా. పిల్లలు మెయిన్గా వాటర్లోకి వెళ్ళి ఈత రాక వాళ్ళు మునిగిపోవడం అనేది ఈ సమ్మర్లోనే ఎక్కువగా జరిగేది, సమ్మర్లోనే జరుగుతుంటాయి. సో పిల్లలకి మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ లేకుండా చెరువులకు కానీ లేదా స్విమ్మింగ్ పూల్స్ కానీ అసలు పంపించద్దు. నెంబర్ 1. అది కాకుండా హైడ్రేషన్ పెంచుకోవాలంటే సమ్మర్లో ఎక్కువగా మన బాడీ చెమట ద్వారా ఖనిజాలన్నీ పోయి వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటర్ బాగా తీసుకోవాలి. మెయిన్గా వాటర్ అంటే మన బాడీ చల్లబరచాలి అంటే మినిమం 4 నుంచి 4 లీటర్ల ఆఫ్ వాటర్, 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. మెయిన్గా కోకోనట్ వాటర్ లేదా లెమన్ వాటర్, ఇవన్నీ కూడా తీసుకుంటే చాలా మంచిదండి. గ్రీన్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. లైక్ ఈ చికెన్, మటన్, ఆయిల్ ఫుడ్స్ కాకుండా లైట్ ఫుడ్స్. ఇంకా మనకి ఎక్కువగా దాహం వేస్తుంది కదా అని చెప్పి మన ఫ్రూట్ జ్యూసెస్ మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. ఆరెంజ్ జ్యూసెస్ ఇలాంటివి. మనకి ఎక్కువగా దాహం వేస్తుంది కదా అని చెప్పి ఈ థమ్స్అప్ కానీ మాజా కానీ ఇవన్నీ తగ్గించాలి. ఎందుకంటే ఇవి షుగర్ కోటెడ్ కాబట్టి వీటిలో ఎక్కువ కెఫైన్, షుగర్ ఉంటుంది. సో ఇవి తీసుకోవడం వల్ల కూడా ఇంకా డీహైడ్రేషన్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సేమ్ టైం లైట్ ఫుడ్స్ అంటే ఆయిల్స్ తక్కువ ఉండి లైట్ ఫుడ్స్, ఫ్రూట్స్ తీసుకోవాలి. లైక్ వాటర్ మెలన్ కానీ లేదా క్యూకంబర్ కానీ ఇలాంటివి బాగా తీసుకోవడం వల్ల కూడా మనకి ఇలా ఎక్కువ వాటర్ ఉండే ఫ్రూట్స్ ఉంటాయి. లైక్ కివి, ఆరెంజెస్, ఇవన్నీ కూడా మనకు చాలా మంచిది. విటమిన్ సి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఇంకోటి మనం బయట ఎండలో కూడా మ్యాక్సిమం పొద్దున పనులు చేసేసుకోవాలి. మధ్యాహ్నం ఖచ్చితంగా 1 to 5 o'clock బయటికి వెళ్ళకపోవడం మంచిది. ఆ టైంలో వెళ్తే మనకి వడదెబ్బ తగిలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా కాఫీ, టీ ఇవన్నీ డీహైడ్రేషన్కి ఎక్కువ గురి చేస్తాయి. లేదా స్మోకింగ్, డ్రింకింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఎంత అవాయిడ్ చేస్తే మీకు అంత హీట్ స్ట్రోక్స్ తగిలే అవకాశాలు తగ్గుతాయి. ఇవే కాకుండా మనం ఎండలోకి వెళ్ళేటప్పుడు ఈ బ్లాక్ టీషర్ట్స్ వేసుకోకూడదు. కాటన్ వైట్ వేసుకోవాలి. ఎందుకు వైట్ వేసుకోవాలి అంటే వైట్ అనేది మనకి ఈ ఎండ ఏదైతే పడుతుందో దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. బ్లాక్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. బ్లాక్ అనేది ఎప్పుడు కూడా చూస్తే మన ఎండను అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దానివల్ల బాడీలో వేడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా కళ్ళను కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. కంటికి మనం ఖచ్చితంగా SPF బ్లాక్ ఇవి ఉంటాయి కదా, స్పెట్స్ వాడడం అనేది మంచిది బయటికి వెళ్ళడం. లేదంటే బాగా సన్ కళ్ళ మీద పడి కంటి పొర్ర దెబ్బతిని క్యాటరాక్ట్స్, గ్లాకోమాస్, కొన్ని కంటి వ్యాధులు అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ఎండాకాలం స్పెట్స్ పెట్టుకునేది స్టైల్ గురించి కాదు. మన కంట్లో ఏమైనా డస్ట్ పడకుండా, కంటి పొర అనేది పాడవకుండా మనం ఖచ్చితంగా ఆఫ్టర్ 11 o'clock to 5 o'clock ఖచ్చితంగా మనం స్పెట్స్ అనేవి వాడాల్సి ఉంటుంది. ఇంకా స్కిన్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. స్కిన్ ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్ ప్రొటెక్షన్ ఫెయిర్నెస్ క్రీమ్స్ ఉంటాయి. SPF మినిమం మన ఇండియన్ ఎండకి మినిమం SPF 50 సన్ ప్రొటెక్షన్ ఫెయిర్నెస్ అంటే ఇవి ఉంటాయి. లోటస్ అని చెప్పి దానిలో మీరు చూస్తే దాని మీద SPF 30, 40, 50 ఉంటాయి. మినిమం 50 పెట్టుకోవాలి. మార్నింగ్ మీరు బయటికి వెళ్ళకపోయినా ఇంట్లో కూడా మనకి ఆ సన్ యూవీ రేడియేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఇంట్లో కూడా మీరు ఆ SPF క్రీమ్స్ ఫేస్కి పెట్టుకోవడం అనేది
చాలా ఇంపార్టెంట్. ఇంకా మనకి హీట్ స్ట్రోక్స్కి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా అంటే హీట్ స్ట్రోక్ చాలా సిమ్టమ్స్ ఉంటాయండి. లైక్ హార్ట్ రేట్ పెరగడం కానీ, చెమట బాగా పట్టడం కానీ, బాగా జనరలైజ్డ్ వీక్నెస్, బాగా వీక్నెస్, తల తిరగడం. ఈ కొన్ని సీరియస్ కండిషన్స్లో ఏమవుతుందంటే కంప్లీట్గా బాడీ అంతా ఫీవరిష్గా ఉండి మోషన్స్ వామిటింగ్స్ కంటిన్యూస్గా రోజుకో 15 సార్లు 20 సార్లు మోషన్స్ వామిటింగ్స్ అయ్యి ఇదే మెయిన్ కాజ్ అనమాట. అవి వడదెబ్బ తగిలింది అనడానికి. మనం ఏదో ఫుడ్ పాయిజన్ అయ్యింది అనుకుంటాం సమ్మర్లో, కాదు, అది వడదెబ్బ తగిలి మోషన్స్ వామిటింగ్స్ అయ్యి మనకి ఖచ్చితంగా డీహైడ్రేషన్లోకి వెళ్ళి కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సేమ్ టైం మనం ఈ వడదెబ్బ తగిలినప్పుడు కొన్ని అదర్ లైక్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే చల్లని నీళ్లు తుడుచుకొని వెళ్ళడం అలాంటివి చేయకూడదండి. అండ్ రోజుకి 2 సార్లైనా మినిమం గోరువెచ్చని నీరుతో రోజుకి మార్నింగ్, ఈవినింగ్, లేదా అవసరమైతే 3 సార్లు అయినా, ఎక్కువ పనిచేసే వాళ్ళు 3 సార్లు అయినా సరే స్నానం చేస్తే మంచిది. ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు బాగా యూజ్ అయ్యేది ఏంటంటే ఓఆర్ఎస్ కానీ, పొద్దున లెమన్ వాటర్ తీసుకోవడం, లెమన్ వాటర్ సాల్ట్ హనీ వేసుకొని లెమన్ వాటర్ తీసుకోవడం కానీ, ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల కానీ ఇవి బాగా మనకి ఎఫెక్టివ్ ఉంటుంది డీహైడ్రేషన్ అవ్వకుండా. సేమ్ టైం ఈ స్ట్రీట్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి మెయిన్గా. ఎందుకంటే సమ్మర్లో మనకి కంటామినేటెడ్ వాటర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఏమవుతుందంటే భూగర్భ జలాలు కంప్లీట్ ఎండిపోయి లాస్ట్ చివరిలో ఏంటంటే హయ్యెస్ట్ బ్యాక్టీరియా, హయ్యెస్ట్ ఇవి ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో ఆ వాటర్లో ఎక్కువగా టైఫాయిడ్ అని, మీజిల్స్ అని, మంప్స్ అని ఏమైనా చూసుకోండి. సమ్మర్లోనే ఎక్కువ అమ్మోరు, చికెన్ పాక్స్ కానీ, లేదా మంప్స్ అంటాం, గౌడు బిల్లలు, ఇవన్నీ కూడా సమ్మర్లోనే ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ ఈ వైరల్ ఫీవర్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బయట స్ట్రీట్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయడం మంచిది. ఎక్సర్సైజ్ కూడా వీలైతే 8 o'clock లోపలనే మనం వాకింగ్ కానీ, 8 కూడా కాదు 7 o'clock లోపలనే మనం వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చేసుకోవాలి. అది కూడా మనం ఫుల్గా కాటన్ డ్రెస్ అంటే చేతుల వరకు కవర్ చేసుకొని మనం బట్టలు వేసుకోవడం అనేది చాలా మంచిదండి. థ్యాంక్ యూ.